హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాటన్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది వీడియోలో షేర్ చేస్తున్నానండి. నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కూడా చాలామంది అడుగుతున్నారండి. ఇది మీటర్ 100 రూపీస్ పడింది. ఇది కట్ పీసెస్ అనమాట. 2 మీటర్ పీసే ఉంది. సో ఆ 2 మీటర్స్ని నేను ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇది నేను గాజువాక మేఘనాలోని మార్చ్ ఫస్ట్ వీక్లోని మనకి లాస్ట్ పీస్ సేల్ అని పెడుతున్నారు. అంటే లాస్ట్ కట్ పీసెస్ ఉండిపోతాయి కదా, అవి సేల్ పెడుతున్నారు అనమాట. అక్కడైతే తీసుకున్నాను. ఇలా చాలా మెటీరియల్సే తీసుకున్నాను అనమాట. చాలా ఎక్కువ బల్క్లో తీసేసుకున్నాను ఆ టైంలోని. ఇప్పుడు దీని కటింగ్ అయితే చూసేద్దామండి. ఇది 2 ఫోల్డ్స్లో ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. పాపది నేను మొత్తం మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చానండి. చాలామంది బాడీ మెజర్మెంట్స్ కూడా చూపించమంటున్నారు. సో తనకి సమ్మర్ హాలిడేస్ వచ్చి ఫ్రీ ఉన్నప్పుడు అయితే నేను షేర్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను బాడీ పై పార్ట్ లెంత్ అయితే 12 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. పైన కింద కుట్లు కోసము హాఫ్ ఇంచ్ కదా, టోటల్గా 13 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ని మార్క్ చేద్దాము. తంది ఫుల్ షోల్డర్ 13 ఇంచెస్ అనమాట. సో డివైడెడ్ బై 2 చేసి 6.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ డౌన్ కూడా 6.5 ఇంచే డ్రా చేసుకొని నేను ఎల్ షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ అయితే ఇస్తాను. మనకి అక్కడ కర్వ్ షేప్ రావడానికి లోతు తీసుకోవాలి కదా, అక్కడ 1 ఇంచ్ అయితే స్లాంటింగ్గా లైన్ గీసుకొని నేనైతే ఆర్మ్ షేప్ అయితే ఇస్తున్నానండి. ఇలాంటి కాటన్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశారనుకోండి, మీకు సింపుల్గా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. మెయిన్లీ పిల్లలకి చేసామనుకో ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ వేస్ట్ అనేది సెపరేట్గా ఉండదు. ఒకేలా పెట్టేసుకొని మనం వెనకాతలు తాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది, ఫ్రాక్ షేప్. సో ఎవరికైనా బిగినర్స్ కానీ ఉంటే మీరు ఇది ట్రై చేయండి. నేనైతే 1 ఇంచ్కి ఇలా స్లాంటింగ్గా లైన్ గీసుకొని కర్వ్ స్కేల్లో అయితే ఇలా షేప్ ఇచ్చుకున్నానండి. ఇప్పుడు నేను నెక్ 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 3.5 ఏమొచ్చి భుజంకు ఉండిపోయింది. నేను నెక్ డీప్ ఏమొచ్చి 3 ఇంచే తీసుకుంటున్నానండి. అంటే కొంచెం బోట్ నెక్ స్టైల్ అనమాట. ఇక్కడ అంతా ఈక్వలేనండి. అంటే నార్మల్ సింపుల్ కాటన్ ఫ్రాకే, కానీ కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి నేను షోల్డర్ నుంచి ఫ్రిల్స్లా ఇచ్చానమాట. చాలా సింపుల్ మోడలే, కానీ మనకి చాలా ట్రెండీ లుక్ ఇస్తుంది. మనం ఎక్కడికైనా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. షాపింగ్ మాల్స్, బీచెస్, ఇంట్లో ఎక్కడ యూస్ చేసుకోవడానికైనా ఈ మోడల్ చాలా బాగుంటుంది అనమాట. అయితే నేను చెస్ట్ 7 ఇంచ్ అయితే తీసుకున్నానండి. వేస్ట్ ఏమొచ్చి 7 ఇంచ్ తీసుకున్నాను. యాక్చువల్గా 6 ఇంచెస్ ప్లస్ నేను డాట్స్ వేస్తాను కదా, డాట్కి 1 ఇంచ్ ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ అయితే తీసుకొని ఇలాగా లైన్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. కార్నర్లోని ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే డ్రా చేస్తున్నానండి. అప్పుడే మనకి కిందది కూడా అటాచ్ చేసినప్పుడు వాలిపోకుండా ఈక్వల్గా వస్తాయన్నమాట. సో ఈ టిప్స్ అన్నీ జాగ్రత్తగా తీసుకోండి. ఇది బ్యాక్ ఫ్రంట్ ఒకేలా అయితే కట్ చేశానండి. కాకపోతే చాలామంది నేను బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టడానికి హాఫ్ ఇంచ్ ఉంచుతున్నాను అనమాట. ఎందుకని చాలామందికి డౌట్ వస్తుంది. అందుకని చెప్పేసి నేను బ్యాక్ది సెపరేట్గా కట్ చేశాను. ఫ్రంట్ 2 ఫోల్డ్స్లో అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏంటంటే మనం హాఫ్ ఇంచ్ ఉంచుకుంటున్నాను అనమాట. అది నేను హుక్స్ వేసుకోవచ్చు, జిప్ కూడా వేసుకోవచ్చు దానికోసం అని. ఇప్పుడు ఫ్రంట్ది పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే నేను మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని కూడా కట్ చేసుకుంటే బ్యాక్ అనేది అయిపోతుంది కటింగ్. ఇది 4 ఫోల్డ్స్లో వేసి కట్ చేసేయచ్చు అనమాట. హాఫ్ ఇంచ్ బ్యాక్ది ఎక్స్ట్రా ఉంచేసి. కానీ చాలామందికి అర్థం కావట్లేదు, సేమ్ డౌట్ అడుగుతున్నారని చెప్పేసి నేను సెపరేట్గా కట్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసేసి కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. అదే కానీ మీరు తక్కువ అయిపోయింది అనుకోండి, మొత్తం ఫ్యాబ్రిక్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఎక్స్ట్రా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్, లైనింగ్ ఏమో రాంగ్ సైడ్ అనమాట. ఒక దాని మీద ఒకటి పెట్టుకొని నెక్ దగ్గర హ్యాండ్ స్లీవ్లెస్ కాబట్టి హ్యాండ్ దగ్గర కూడా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు అక్కడ ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకుంటాను అనమాట ఫ్యాబ్రిక్ని. దాని మీద ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. అప్పుడు మనకి నెక్ దగ్గర కూడా హ్యాండ్స్ దగ్గర కూడా ఫినిషింగ్ కంప్లీట్ అయిపోతుంది. చాలామంది ఇంకా చాలా డౌట్స్ అడుగుతున్నారండి. అంబ్రెల్లా స్కర్ట్ కటింగ్ రావట్లేదు, ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలి అనేసి. నేను అన్ని ఫార్ములాతోని నేను స్టిచ్ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. నా దగ్గర అయితే చాలా మెటీరియల్స్ ఉండిపోయాయి అనమాట. నేను గాజువాక ఎస్బీఎల్లోని మేఘనాలోని చాలా తీసేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా స్టిచ్ చేయాలి. నాకు టైం లేదని చెప్పి స్టిచ్ చేయట్లేదు. ఇంకొక రీజన్ ఏంటంటే నేను కొంచెం లేట్గా అన్నీ నార్మల్వి స్టిచ్ చేసిన తర్వాత అవి స్టిచ్ చేశాను అనుకో, నాకు ఇంకా మంచి పర్ఫెక్షన్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను అనమాట. సో తర్వాత ఈ ఫ్రాక్ తర్వాత నేను నా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ప్రిన్సెస్ కట్లో ఒకటి, నెక్స్ట్ ఏమొచ్చి రాజారాణి టైపు ప్రిన్సెస్ మెథడ్ ఒకటి కట్ చేసి స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు నాకు ఏది బెటర్ అనిపిస్తే మిగిలిన నేను క్రాప్ టాప్స్ అన్నీ కూడా ఆ ప్రిన్సెస్ కట్ టైప్ అయితే నేను ఫాలో అవ్వచ్చు అని చెప్పి చూస్తున్నాను. సేమ్ ఫ్రంట్ అయితే మీరు ఎలా స్టిచ్ చేసుకున్నారో బ్యాక్ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా, దానికి మనము హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి. నేను ఎప్పుడు క్లియర్గా చూపించలేదు, ఈసారి క్లియర్గా చూపిస్తున్నాను. అయితే మనకి ఎంత అయితే లెంత్ ఉందో ఆ లెంత్ కన్నా ఎక్కువే తీసుకోవాలి. ఒకటేమొచ్చి 2 ఇంచ్ హుక్స్ వేసుకునే వైపు 2 ఇంచ్ తీసుకోవాలి, కాజా వేసుకున్న వైపు 3 ఇంచ్ తీసుకోవాలన్నమాట.
హుక్స్ ఎప్పుడూ కూడా రైట్ సైడ్ బాడీ పార్ట్కి వేస్తారండి. ఇప్పుడు రైట్ సైడ్ బాడీ పార్ట్కి అయితే నేను మీదన రైట్ సైడ్ క్లాత్ ఉంటుంది కదా, దాని మీద అయితే ఇలాగా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. నేను 0.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నాను కదా, కరెక్ట్గా అక్కడ మార్కింగ్ చేసుకోండి బిగినర్స్ అయితే. అక్కడే దాని మీదే టోటల్గా కంప్లీట్గా పైనుంచి కింద వరకు స్టిచ్ వేసేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ ఫోల్డ్ చేసి మళ్ళీ అక్కడ టాప్ స్టిచ్ వేయండి. అది వేసిన తర్వాత మనం పైన కింద ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికన్నా ముందు మనం టాప్ స్టిచ్ చేసామనుకోండి, మనకి ఆ సెకండ్ ఫోల్డింగ్ అనేది నీట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని మీద టాప్ స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే అది కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్లు వేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది 2 ఇంచ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మనం బ్లౌజెస్కి కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మీకు హుక్స్ కాజా నచ్చలేదు అనుకోండి, మనము జిప్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ 0.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని. సో బ్యాక్ సైడ్ ఎప్పుడైనా మీకు ఓపెన్ ఉండాలి అంటే, తీసుకోవడానికి వేసుకోవడానికి ఫ్రీగా ఉండాలి అంటే మీరు కంపల్సరీ 0.5 ఇంచ్ గ్యాప్ అయితే ఉంచుకొని మీరు బాడీ పార్ట్ని అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు హుక్స్ అయితే వేసాం కదా, హుక్స్ పట్టి. ఇప్పుడు కాజా పట్టి ఎలాగో చూద్దాము. ఇది పైనుంచి కిందకి తిప్పాం కదా, అదే కాజా పట్టి అనుకోండి, కింద స్టిచ్ చేసి పైకి తిప్పాలన్నమాట రివర్స్లోని. ఈ 0.5 ఇంచ్ అనేది ఒక దాని మీద ఒకటి వెళ్ళిపోతుంది అనమాట. కరెక్ట్గా మనకి బాడీ ఎంత ఉంటుందో అంత ఉండిపోతుంది. సో మీరు చూసారా, నేను ప్రతిసారి స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ 0.5 ఇంచ్ని మార్క్ చేసుకుంటాను అనమాట, మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడైతే పైనుంచి కింద వరకు స్టిచ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోండి. మనకి హుక్స్ పట్టి కూడా అయిపోతుంది. ఇదేంటంటే హుక్స్ పట్టి మనం కిందన స్టిచ్ వేసుకొని పైకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. పిల్లల ఫ్రాక్కి కంపల్సరీ ఓపెన్ ఉంటే వాళ్ళకి వేసి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనం హుక్స్లే వేసుకో అవసరం లేదు. బ్యాక్ సైడ్ చిన్నది ఓపెన్లా పెట్టేసి నెక్స్ట్ ఫ్యూచర్లో నేను స్టిచ్ చేస్తాను కదా, అప్పుడైతే సింపుల్ మోడల్స్ అయితే మీకు షేర్ చేస్తాను. నా దగ్గర చాలా ఉండిపోయండి మెటీరియల్. ఈ వీడియోలో కూడా చూపించా కదా స్టార్టింగ్, ఎల్లో అండ్ రెడ్ ఈ రెండు కాంబినేషన్స్తోని నేను లేయర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఫ్రాక్ స్టిచ్ చేసిందే నేను సింపుల్గా ఉండాలని కదా, మళ్ళీ 4 మీటర్స్ అంటే హెవీ అయిపోతుందేమో అని చెప్పేసి ఓన్లీ 2 మీటర్స్తో తనకైతే ఇలా స్టిచ్ చేశాను. ఇదే సేమ్ ప్యాటర్న్లో నా దగ్గర పింక్ కలర్ ఉందన్నమాట. సో పింక్ ఆ ఎల్లో కాంబినేషన్తో నాకు లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీషోలో కూడా నేను కొన్ని ట్రెండింగ్ సారీస్ అయితే ఆర్డర్ చేశానండి. అంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇన్స్టాలోని, ఇప్పుడున్న ట్రెండింగ్ మోడల్స్ స్టిచ్ చేసి చూపించమని చెప్పేసి. ఆ పిక్స్ కూడా షేర్ చేస్తున్నారు నాకు, అందుకని చెప్పేసి ఆర్డర్ చేశాను. సో అవి కూడా నెక్స్ట్ వచ్చే మంత్స్ అయితే నేను షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఈ కట్ పీసెస్ తీసుకోవడం వల్ల కంపల్సరీ ఎంత అయితే ఉందో దాంట్లోనే అడ్జస్ట్ చేయాల్సి వస్తుందండి. సో నాకు ఆ 2 మీటర్స్ సరిపోతుందో లేదో అని డౌట్ వచ్చింది. పర్ఫెక్ట్గా 2 మీటర్స్ అయితే సరిపోయిందనమాట. అప్పుడు కొంచెం క్లాత్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసి షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ లాగా పెట్టాను. ఆ ఫ్రాక్ అంత నీట్గా మంచి ఫినిషింగ్ అంటే కొంచెం నీట్గా కనిపించడానికి రీజన్ ఆ ఫ్రిల్సే అనమాట. చాలా లుక్ వచ్చాయి. ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉన్నాయి ఆ స్లీవ్స్ అనేవి. ఈ రఫుల్ స్లీవ్స్, ఈ ఫ్రిల్ స్లీవ్స్ అనేవి చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. అవి ఎలా చేసుకోవాలంటే మనం షోల్డర్కి హాఫ్ తీసుకొని ఫ్రంట్ నుంచి బ్యాక్కి ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు నాకు క్లాత్ ఉండిపోయింది కదా, ఈ బాడీ పార్ట్ స్టిచ్ చేయగా అంటే ఇప్పుడు 2 మీటర్స్ క్లాత్లోని 1/2 మీటర్ క్లాత్ బాడీ పార్ట్కి అయింది, మిగిలింది 1.5 మీటర్ ఉండిపోయింది. అందులోని మిగిలిన క్లాత్ ఏమొచ్చి బాటమ్ పార్ట్కి కట్ చేసుకోవాలి, ఆ మిగిలిన పార్ట్కి ఏమో ఈ షోల్డర్ వైపు ఫ్రిల్స్కి కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టోటల్ ఎంత ఉందో దానికి డబల్ తీసుకుంటే మనకి ఆ ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయన్నమాట, కనిపిస్తాయి. దాటికి కటింగ్ ఎలాగనేది చూసేద్దాము. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని పొడవు వైపు నుంచి 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఫస్ట్ నాకు ఎంత లెంత్ కావాలో అవి అయితే కట్ చేసేసుకున్నాను. ఇది 23 ఇంచ్ అయితే కట్ చేసుకున్నానండి. ఈ మిగిలిన ఆ 2 పార్ట్స్ అంటే ఫ్రంట్కి బ్యాక్కి 23 ఇంచ్ కట్ చేసిన తర్వాత నాకు ఇంత పీసే మిగిలిందనమాట. సో నేను ఇందులోని ఫ్రాక్ బ్యాక్ సైడ్కి రోప్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర కూడా నేను ఫ్రిల్స్లా పెట్టాను కదా, వాటిని కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. దీనికి కూడా 4 ఫోల్డ్స్ క్లాత్ వేసేసుకున్నాను. లెంత్ అయితే చూసుకున్నాను సరిపోతుందా లేదా అని, సరిపోయింది. సో కింద వైపు ఏమొచ్చి ఎంత నేను విత్ అయితే పెట్టుకున్నాను, 5 ఇంచెస్ విత్ అయితే పెట్టుకున్నాను. దానికి మధ్యలో 2.5కి ఏమొచ్చి మార్కింగ్ చేసుకొని వీడియోలోని కర్వ్ షేప్లో అయితే చూపించాను కదండి, ఆ షేప్లో అయితే మార్క్ చేసుకొని కట్ చేసేసాను అనమాట. సో ఇలాంటివి 2 తీసుకున్నాను. ఒక సైడ్ ఏమొచ్చి లెఫ్ట్ సైడ్కి, ఇంకోటేమో రైట్ సైడ్కి. ఒక స్ట్రైట్గా ఉన్న వైపు ఏమో పీకో చేశానండి. అన్ఈవెన్గా కర్వ్ షేప్ ఉంది కదా, అటువైపు ఏమొచ్చి ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఈ ఫ్రిల్స్ని నేను టాప్కి ఏమొచ్చి డ్రా చేసుకున్నాను కదండి షోల్డర్ మధ్యలోని. ఆల్రెడీ కరెక్ట్గా అటువైపు
టాప్ ఏమొచ్చి రైట్ సైడ్లోని, ఇదేమొచ్చి రాంగ్ సైడ్లో ఉన్నట్టు స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు చూసారా, ఈ టాప్కి లైన్ గీసాను కదా, దాని మీద ఇలా రాంగ్ సైడ్లో పెట్టేసి ఫస్ట్ స్టిచ్ వేసుకొని మళ్ళీ రైట్ సైడ్ వైపు తిప్పేసి దాని మీద టాప్ స్టిచ్ అయితే వేసుకున్నాను. సో మనకి చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. నేనైతే ఇది 5 ఇంచెస్ విత్ అయితే తీసుకున్నానండి. మీకు నచ్చితే ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది కరెక్ట్గా మనకి భుజం ఎడ్జ్లోని మనకి చిన్న ఫ్రిల్స్లా పెడుతున్నారు, 2 ఇంచెస్ 1 ఇంచ్ ఫ్రిల్స్ లాగా పెడుతున్నారు. అది కూడా చాలా మంచి లుక్ వస్తుంది. పిల్లలకి బుట్ట హ్యాండ్స్ ఇలాంటి ఫ్రిల్ స్లీవ్స్ అయితే చాలా మంచి లుక్ వస్తాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ అవుట్పుట్. ఇప్పుడు టాప్ అయితే అయిపోయింది. బాటమ్ పార్ట్కి 23 ఇంచ్ హైట్ ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను అటు ఇటు 2 ఇంచెస్ అయితే వదిలేసి మధ్యలో నాకు 14 ఇంచెస్ అయితే కావాలి, 12 ఇంచెస్ అయితే కావాలి. దానికి ఏమొచ్చి ఇలాగ చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నాను. దీనికి ఏమి క్యాలిక్యులేషన్ ఏం లేదండి, జస్ట్ గ్యాదరింగ్ ప్లీట్స్. మీకు నచ్చినట్టు ఎగుడు దిగుడు అయినా పర్వాలేదు, అలా పెట్టేసుకోండి. అది కూడా చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని నాకు వేస్ట్ ఉంది కదా, అదే కిందన బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని రైట్ సైడ్ పెట్టుకొని ఇదేమొచ్చి రాంగ్ సైడ్ పెట్టుకొని రెండు అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు ఈ సమ్మర్కి ప్లాన్ చేసుకోవాలి అంటే ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది జాయిన్ చేసిన తర్వాత మన బాడీ పార్ట్ ఉంది కదండి, పై వైపు మార్క్ చేసేసుకోండి. మనం వేస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి 1.5 ఇంచ్ వరకు కూడా మీరు స్టిచ్ వేసుకొని అక్కడైతే స్టిచ్ ఆఫ్ చేసేసి రివర్స్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఏంటంటే మనకి లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడు అంబ్రెల్లాకి లేకపోతే స్కర్ట్స్కి కానీ లైనింగ్ మెయిన్ పార్ట్ కూడా సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆ పాయింట్ దగ్గర నుంచి మెయిన్ క్లాత్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లైనింగ్ కూడా సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత కిందన మనము ఫోల్డింగ్ చేయలేదు కదా మెయిన్ క్లాత్, నీట్గా అన్నీ ఈక్వల్గా కట్ చేసేసుకొని డబల్ ఫోల్డ్ చేసేసి కిందన బాటమ్ అయితే స్టిచ్ వేసేసుకుంటాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం కరెక్ట్గా కూర్చున్నాం అనుకోండి 1 అవర్లో అయితే ఈజీగా స్టిచ్ చేసేవచ్చు. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి, షోల్డర్లెస్ ఫ్రాక్స్ అన్నీ చాలా ఉన్నాయి కదా, అవైతే నేను స్టిచ్ చేయాలి. ఆర్గాన్జాలోని, కాటన్లోని నేను నా బర్త్డేకి కూడా అవుట్ఫిట్ అనేది డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అన్నీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి అప్లోడ్ చేస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.